హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ మనం కాజు పనీర్ చేసుకోవటం ఎలాగో నేర్చుకుందామండి. ఈ కాజు పనీర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మెయిన్ మనకు కావాల్సింది పన్నీర్ అండి. ఇదిగోండి, నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇంకా టమాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అండి, ఇగోండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మసాలా ఐటమ్స్ తీసుకున్నానండి. ఇగోండి మసాలా అండ్ షాజీరా, కసూరి మేతి, కాజు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కాజు, తేజ్పత్తా అండ్ మిల్క్. మిల్క్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, తీసుకుంటారో యూస్ చేస్తారో చేయరో. ఇంక ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పెద్ద పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేయొద్దు. పెద్ద పెద్దగా ఆనియన్స్ కట్ చేసి అవి వేపండి. అవి బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు ఇంకా ఇందులోనికి పెద్ద పెద్దగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేయండి. ఇవి కూడా సైజు పెద్దగానే ఉండాలండి. టమాటాలు కూడా చిన్నగా కట్ చేయొద్దు. ఆనియన్స్ టమాటాలు కూడా రెండు సైజు మాత్రం పెద్దగా ఉంచండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. లంబాగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అనేది మీ టేస్ట్ని బట్టి ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేయాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో? ఇది బాగా ఫ్రై అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని చల్లగా చేసుకొని, చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. అయిపోయిందండి, బాగా కుక్ అయిపోయింది. దీన్ని మిక్సీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నెక్స్ట్ మళ్ళీ కళాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోండి. లవంగా, దాల్చిన చెక్క, ఇలాచీ, బడి ఇలాచీ, చోటీ ఇలాచీ, షాజీరా, స్టార్ లవంగా అన్నీ వేసుకోండి. మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని తేజ్పత్తా అన్నీ బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయింది అంటే మనకి ఆయిల్ అంతా సైడ్స్కి చూడండి ఇలా బయటకు వచ్చేస్తుంది. అంటే మనం వేసిన పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయినట్టుగా ఫ్రై అయిపోయినట్టేనండి. ఆయిల్ చూడండి సైడ్కి బాగా వచ్చేసింది కదా, అంటే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను నానబెట్టిన కాజుని పేస్ట్ చేసుకొని ఆ కాజు పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. దీనివల్ల స్ట్రక్చర్ అనేది కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ పన్నీర్ని యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ అనేది మీ ఇష్టం, ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలాగ పచ్చిగానైనా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ కూడా ఆప్షనల్. మిల్క్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ ఫ్లేవర్ అనేది నచ్చే వాళ్ళైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. లేదు మిల్క్ వేయటం వల్ల మాకు ఫ్లేవర్ టేస్ట్ నచ్చదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక మిల్క్ని అవాయిడ్ చేసుకోండి. అది మీ చాయిస్ అండి. కానీ నాకైతే మిల్క్ వేస్తేనే నచ్చుతుందండి. కసూరి మేతిని క్రష్ చేసి యాడ్ చేయండి. క్రష్ చేస్తే కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్రష్ చేసి ఎప్పుడైనా కసూరి మేతిని యాడ్ చేయాలి. కొద్దిసేపు ఒక 5 minutes కుక్ చేసుకుంటే మూత పెట్టి చూడండి. అంతేనండి, డన్. మన వేడి కాజు పన్నీర్ రెడీ అయిపోయిందండి. దీనిని రోటీతో కానీ లేకపోతే ఏ ఫ్రైడ్ రైస్తో కానీ బగారా రైస్తో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే మాత్రం చాలా నచ్చి తింటారండి. ఒకసారి ఈ విధంగా చేసి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి, చాలా నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.